హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఇంతకు ముందు వీడియోలో మనము ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్, వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, క్లాసెస్ కానీ, వేరే అదర్ డాటా ఎలిమెంట్స్ని కానీ ఐడెంటిఫై చేయడం కోసము మనం ఇచ్చే నేమ్ని ఐడెంటిఫైయర్ అంటాము. సో ఇక్కడ వేరియబుల్స్లలో మనము ఇప్పుడు మీరు నేమ్ కంటైనర్ అనే ఒక నేమ్ ఇచ్చారండి. సో ఇలా ఈ కంటైనర్ అనే నేమ్ ఇచ్చి డిఫైన్ చేసి ఎలాంటి వాల్యూ స్టోర్ చేయకుండా మీరు ఎంటర్ బటన్ హిట్ చేస్తే మనకి నేమ్ ఎర్రర్ వస్తుంది. నేమ్ ఎర్రర్ ఏం చెప్తుంది? నేమ్ కంటైనర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఏ కంటైనర్ అనే నేమ్లో ఎలాంటి వాల్యూస్ని మనం స్టోర్ చేయలేదు, ఏ విధంగా డిఫైన్ చేయలేదు అని ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ కంటైనర్లో ఏవైనా డాటాని మనము అసైన్ చేసామనుకోండి, అంటే స్టోర్ చేసామనుకోండి, అది వేరియబుల్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కంటైనర్ దాంట్లో ఫ్రూట్స్ కంటైనర్ అనే ఐడెంటిఫైయర్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రోసరీస్, సో ఇట్లా ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ అని 3 స్ట్రింగ్స్ టైప్ చేసేసి ఎంటర్ బటన్ హిట్ చేయగానే మనకి ఇప్పుడు కంటైనర్ అనే నేము డిఫైన్ అయిపోయి మనకి ఎగ్జిక్యూట్ అయింది, ఎలాంటి ఎర్రర్ మెసేజ్ ఇవ్వకుండా. సో ఇట్లా మనము ఏదైనా ఒక ఐడెంటిఫైయర్లో ఒక నేమ్లో డాటా వాల్యూస్ అదర్ ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, మనము డాటా వాల్యూస్ని అసైన్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పర్టికులర్ నేమ్ని, ఆ పర్టికులర్ ఐడెంటిఫైయర్ని మనము వేరియబుల్స్ అంటామన్నమాట. సో ఈ పర్టికులర్ ఐడెంటిఫైయర్ ఏదైతే ఉందో దానిని కంటైనర్ కూడా అంటాము, ఎందుకంటే దాంట్లో డాటా అనేది కంటైన్ అయి ఉంటుంది. సో ఈ కంటైనర్ని మనము వేరియబుల్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ కంటైనర్ మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, కంటైనర్ అనేది అందులో ఉన్న డాటా వాల్యూస్ ఏవైతే ఉందో ఆ డాటా వాల్యూస్ని మనకు ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఒకటి పిక్చర్ చూడండి. సో ఇక్కడ ఇది ఒక కంటైనర్, ఎంటీ కంటైనర్. సో ఎంటీ కంటైనర్లో 4 అనే ఇంటీజర్ ఇందులో మనం డాటాలో స్టోర్ చేస్తున్నాము. తర్వాత ఫ్లోట్ 2.5 అనే వాల్యూ ఇందులో స్టోర్ చేస్తున్నాము. తర్వాత ఏ అనే క్యారెక్టర్ ఇందులో స్టోర్ చేస్తున్నాము ఎంటీ బాక్స్లో. తర్వాత హలో అనే వాటి ఇందులో స్టోర్ చేస్తున్నాము. ఇది స్ట్రింగ్ అన్నట్టు. సో ఎప్పుడైతే ఇట్లా స్ట్రింగ్, మై క్యారెక్టర్, మై రియల్, మై ఇంటీజర్, ఇవన్నీ కూడా ఈ మై ఇంటీజర్ అనేది ఐడెంటిఫైయర్, మై రియల్ అనేది ఐడెంటిఫైయర్, మై క్యారెక్టర్ అనేది ఐడెంటిఫైయర్, మై స్ట్రింగ్ అనేది ఐడెంటిఫైయర్. ఈ పర్టికులర్ ఐడెంటిఫైయర్లో మనం ఎప్పుడైతే డాటా వాల్యూ స్టోర్ చేస్తామో అది వేరియబుల్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇమాజిన్ ఏ కంటైనర్ దట్ హ్యాస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్, దిస్ కంటైనర్ ఈజ్ వాట్ వీ కాల్ ఏ వేరియబుల్. ఎప్పుడైతే ఈ బాక్స్లో డాటా ఉంటుందో, ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఉంటుందో దానిని మన కంటైనర్ని మనం వేరియబుల్స్ అంటాం అనమాట. సో ఇందులో ఉండే వాల్యూని, ఇందులో ఉండే డాటాని, సో ఇందులో ఉండే ఇన్ఫర్మేషన్ని మనము డాటా అంటాము. కంటైనర్లో ఉండే ఇన్ఫర్మేషన్ డాటా అంటాము. అండ్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ కంటైన్ ఈజ్ వాట్ వీ కాల్ డాటా. ది టైప్ ఆఫ్ డాటా ద కంటైనర్ కంటెంట్ డిపెండ్స్ అపాన్ ద డాటా టైప్. పైథాన్కి సంబంధించింది డైనమిక్ టైప్ లాంగ్వేజ్. ఎప్పుడైతే మనము వేరియబుల్కి డాటా అసైన్ చేస్తామో ఆ అసైన్ చేసిన వాల్యూని బేస్ చేసుకొని అది టైప్ డిక్లరేషన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మై ఇంటీజర్ సంబంధించిన బాక్స్లో 4 అనే వాల్యూ స్టోర్ చేసాం కదా. ఈ 4 అనేది ఇంటీజర్,
సో ఇక్కడ టైప్ వచ్చేసి ఇంటీజర్ కింద అది కన్వర్ట్ అయిపోతుంది, ఇంటీజర్ అంట అది. తర్వాత మై రియల్కి సంబంధించింది ఇక్కడ 2.5 అనే ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేసాము, ఇక్కడ ఫ్లోట్కి సంబంధించిన డేటా టైపు. తర్వాత ఇక్కడ ఏ అనే క్యారెక్టర్ స్టోర్ చేసాము, అంటే ఇక్కడ క్యారెక్టర్ డేటా టైపు ఆర్ స్ట్రింగ్ డేటా టైప్ అంటాము. హలోకి సంబంధించి కూడా స్ట్రింగ్ డేటా టైపు. ఇట్లా డేటా టైప్ అనేది బేస్డ్ అంతా డేటా వాల్యూ బేస్ చేసుకొని పైథానే డైనమికల్గా ఆ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. సో పైథాన్ అనేది డైనమిక్ టైప్ లాంగ్వేజ్. సో ఇంకా కొంచెం డీటెయిల్గా డెఫినేషన్ చూద్దామండి అసలు వేరియబుల్స్ అనేది. యాజ్ పర్ క్లాస్ 11 ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారం డెఫినేషన్, వేరియబుల్స్, ఏ వేరియబుల్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ బై ఏ నేమ్. Variable in Python refers to an object, an item or element that is stored in memory, stored in the memory. Or inco definition, variables are identifiers used to hold data or value that can change during executions. A variable in a program is uniquely identified by a name. Variable in Python refers to an object, an item or element that is stored in the memory. So as per class 11 ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ వేరియబుల్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ బై నేమ్. మన యొక్క ప్రోగ్రాంలో వేరియబుల్స్ని నేమ్స్తోని యూనిక్గా ఐడెంటిఫై చేస్తాము. సో ప్రతి ఒక్క వేరియబుల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని అంటున్నారు. అందులో ఇచ్చే ఐటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ అనేది డేటా ఒక మెమరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. దానికి మనం ఇచ్చే డేటా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా మెమరీలో స్టోరేజ్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి, వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైయర్ యూజ్డ్ టు హోల్డ్ డేటా ఆర్ వాల్యూ దట్ కెన్ బి చేంజ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్స్. సో ఇంకో డెఫినేషన్ ఏంటి, వేరియబుల్స్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్సే. సో అందులో మనము వాల్యూస్ని డేటాని స్టోర్ చేస్తాము, అవి ఎగ్జిక్యూషన్ టైంలో మారుతూ ఉంటాయి. డేటా ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో డేటా మారుతూ ఉంటుంది. Value of a variable can be numeric, string or any combination of alphanumeric characters. In Python, we can use an assignment statement to create new variables and assign specific value to them. So value of a variable can be numeric. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ అనే ఐడెంటిఫైయర్ ఉంది. ఈ నెంబర్ అనే ఐడెంటిఫైయర్లో మనము న్యూమరిక్ వాల్యూస్ 24 అనే న్యూమరిక్ అంటే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తాము. ఆర్ నేమ్ అనే ఐడెంటిఫైయర్లో XYZ అనే ఒక నేమ్ అనేది ఇన్ఫర్మేషన్ని డేటా స్టోర్ చేస్తున్నాము. ఆర్ పిన్ కోడ్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ కూడా ఉండొచ్చు. కొన్ని కంట్రీస్లలో యూఎస్ అనే కంట్రీస్ కానీ అదర్ కంట్రీస్లలో పిన్ కోడ్ ఆల్ఫా న్యూమరిక్లో ఉంటుంది. US 2022. ఇంకోటి మనకి పై వాల్యూ ఎంత ఉంటుంది మనకి 3.14. సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ 3.14 US 2022 XYZ ఈ 24 ఇవన్నీ కూడా డాటా వాల్యూస్ అవుతాయి. ఈ డాటా వాల్యూస్ మనము పర్టికులర్ నేమ్ ఐడెంటిఫైయర్లో స్టోర్ చేసాము. ఈ స్టోర్ చేయడానికి ఎట్లా స్టోర్ అవుతుంది, ఇవి డిక్లేర్ చేయడానికి మనం ఈక్వల్ సింబల్ ఉంది సారా, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 24. ఎప్పుడైతే మనం ఈక్వల్ సింబల్ ఈక్వల్ సింబల్ ఇక్కడ రాస్తామో, ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఈక్వల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూలో అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టుకి సంబంధించింది. సో ఇది 24 రైట్ సైడ్ ఉంది, ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఇప్పుడు నేను లెసన్ చేస్తున్న దానికి ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ 24 వాల్యూ ఉంది. సో ఈ 24 వాల్యూ ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఐడెంటిఫైయర్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ కూడా నేమ్ ఈజ్ ఈక్వల్ టు XYZ అన్నాం కదా, నేమ్ అనేది ఐడెంటిఫైయర్, XYZ అనేది వాల్యూ. సో ఈ XYZ అనే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు
ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న నేమ్ అనే ఐడెంటిఫైయర్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ నేమ్ అనేది వేరియబుల్ అవుతుంది. సో పిన్ కోడ్ అనేది ఈజ్ ఈక్వల్ టు ES 2022. సో ఈ పిన్ కోడ్ అనే దానికి సంబంధించింది ఐడెంటిఫైయర్. సో ES 2022 అనేది డాటా వాల్యూ. సో ఈ డాటా వాల్యూ అనేది పిన్ కోడ్లో స్టోర్ అవుతుంది. లైక్ దట్ పైలో కూడా 3.14. సో ఇక్కడ ఏదో డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ పైథాన్ we can use an assignment statement nothing but equal symbol, assignment operator అంటారు దీన్ని. సో అసైన్మెంట్ స్టేట్మెంట్ టు క్రియేట్ ఏ న్యూ వేరియబుల్ అండ్ అసైన్ స్పెసిఫిక్ వాల్యూ టు దెమ్. సో అసైన్మెంట్ న్యూ వేరియబుల్ క్రియేట్ చేయడానికి, ఆ క్రియేట్ చేసిన తర్వాత స్పెసిఫిక్ వాల్యూ దాంట్లో అసైన్ చేయడానికి మనము ఉపయోగిస్తాము. సో ఇది డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అన్నాం కదా. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను. ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇది మనకి నెంబర్ అనేది ఏ టైప్ ఆఫ్ డాటా టైప్ ఎట్లా తెలుసుకోవాలి మనము? డాటా టైప్ ఎలా తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ నెంబర్. సో ఇంటీజర్ డాటా టైప్. ఇక్కడ ఏంది, పైథాన్లో మనము డాటా వాల్యూ అసైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగానే అసైన్ చేసిన వాల్యూ ప్రకారము ఆ వేరియబుల్ స్టోర్ అయిన డాటా బేస్ చేసుకొని పైథానే దానికి టైప్ డిక్లేర్ చేసుకుంటుంది డైనమికల్గా. సో ఈ డిక్లేర్ చేసుకోవడాన్ని పైథాన్ డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటారు అన్నమాట. సో టైప్ నెంబర్ వచ్చేసి ఇంటీజర్. సో టైప్ నేమ్ వచ్చేసి చూద్దాము. సో టైప్ నేమ్ వచ్చేసి టైప్ ఆఫ్ నేమ్. సో ఇది స్ట్రింగ్. టైప్ ఆఫ్ పిన్ కోడ్, ఇది కూడా స్ట్రింగ్, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ ఇవ్వడం జరిగింది. సో టైప్ ఆఫ్ పై వచ్చేసి ఫ్లోట్. ఇట్లా పర్టికులర్ వేరియబుల్కి టైప్ డిక్లరేషన్ అనేది పైథాన్ ఆటోమేటికల్గా డిక్లేర్ చేసుకుంటుంది, డైనమికల్గా డిక్లేర్ చేసుకుంటుంది ఏదైతే టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అప్పుడే. సో దీన్ని డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కింద ఇవ్వడం జరిగింది. సో ఫంక్షన్ ఒకటి ఇచ్చాను. ఫంక్షన్ ఏం ఇచ్చాను? డెఫినేషన్ యాడ్ ఆఫ్ A, B C = A+B రిటర్న్ C. సో ఇందులో మీరు ఐడెంటిఫైయర్స్ ఏంటి అంటే ఐడెంటిఫైయర్ వచ్చేసి యాడ్. ఇది ఒక ఐడెంటిఫైయర్ అనమాట. మనం ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు యాడ్ అనే ఐడెంటిఫైయర్ ఇచ్చి అందులో A, B అనే పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ పారామీటర్స్ సంబంధించిన తర్వాత నెక్స్ట్ బాడీలో C = A+B అనేది ఒక సమ్మేషన్ ఫంక్షన్ రాయడం జరిగింది. రాసి ఫైనల్గా రిటర్న్ అనే C వాల్యూ ఏదైతే స్టోర్ అవుతుందో ఆ స్టోర్ అయిన వాల్యూని రిటర్న్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనకి ఐడెంటిఫైయర్స్ వచ్చేసి ఒకటి యాడ్ A, B, C ఈ మొత్తం 4 కూడా ఐడెంటిఫైయర్స్ అవుతాయి. కానీ వేరియబుల్స్ వచ్చేసి మాత్రం 3 అవుతాయి. A, B, C. ఎందుకంటే మనకి యాడ్ అనేది ఒక ఫంక్షన్ అన్నట్టు. సో ఫంక్షన్లో మనం ఏ పారామీటర్ ఇస్తున్నాము, B పారామీటర్ ఇస్తున్నాము. సో ఇందులో డాటా స్టోర్ అవుతుంది. ఎక్కడైతే కంటైనర్లో డాటా స్టోర్ అవుతుందో అది వేరియబుల్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మనకి A, B, C ఈ మూడిట్లో డాటా స్టోర్ అవుతుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే మన ఫంక్షన్ కాల్ ఆఫ్ చేసినప్పుడు యాడ్ ఆఫ్ 3, 6 అన్నాడు. సో 3 అనేది A అనే ఐడెంటిఫైయర్ అంటే ఇక్కడ వేరియబుల్ అంటాము. ఇక్కడ ఎప్పుడైతే మనం అసైన్ చేస్తున్నామో అది వేరియబుల్ కన్వర్ట్ అయిపోతుంది. సో యాడ్ ఆఫ్ 3 అంటే ఏలో 3 అనే డేటా స్టోర్ అయింది, Bలో 6 అనే డేటా స్టోర్ అయింది. చేసిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయగానే యాడ్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అనగానే మనకు రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మళ్ళీ చేంజ్ చేసి చూస్తాను. యాడ్ ఆఫ్ 24, 24 రెండిట్లో కూడా డాటా స్టోర్ చేశాను. రిజల్ట్ వచ్చేసి 48 వచ్చింది. సో ఇక్కడ A 24 + B 24 మొత్తం 48. ఈ 48 వచ్చేసి వాల్యూ Cలో స్టోరేజ్ అయిపోయింది. సో C వచ్చేసి మనకి వేరియబుల్ అన్నట్టు. అట్లాగే కాంకాటినేట్ కూడా అంటే మన ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు హలో వరల్డ్ అనగానే అది కూడా స్ట్రింగ్ టైప్ స్టోరేజ్ అన్నమాట. సో వీటికి సంబంధించిన మెమరీ లొకేషన్ తెలుసుకోవడానికి ఐడి ఆఫ్ అడ్రస్ అంటే మన దాని యొక్క మెమరీ లొకేషన్ వస్తుంది. ఐడి ఆఫ్ యాడ్ లేక ఇక్కడ కూడా మనం ఒక ముందు డిక్లేర్ చేసిన యొక్క నెంబర్కి సంబంధించి నేమ్ సంబంధించింది మెమరీ లొకేషన్ తెలుసుకోవాలన్నా ఐడి ఆఫ్ పై
అంటే వాటి యొక్క మెమరీ లొకేషన్ వస్తుంది. ఐడి ఆఫ్ పిన్ కోడ్. ఒకసారి మనం వేరియబుల్లో డేటా స్టోర్ చేసిన తర్వాత ఆ డేటాకి పైథాన్ అనేది ఒక మెమరీ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. అంటే స్టోరేజ్ మెమరీకి సంబంధించిన ఐడి మనం తెలుసుకోవాలంటే ఐడి ఆఫ్ సంబంధిత వేరియబుల్ ఎంట్రీ చేసి ఎంటర్ బటన్ హిట్ చేయగానే దానికి సంబంధించిన మెమరీ లొకేషన్ వస్తుంది. సో ద ఐడెంటిఫైయర్స్ రిప్రజెంట్ ద నేమ్స్ గివెన్ టు వేరియస్ కాంపోనెంట్ వైల్ వేరియబుల్స్ రిఫర్ టు ది నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్ దట్ కెన్ హోల్డ్ డిఫరెంట్ డేటా వాల్యూస్. సో ఇక్కడ లాస్ట్కి చెప్తున్నది ఏంటంటే ఐడెంటిఫైయర్ రిప్రజెంట్ ద నేమ్స్ గివెన్ టు వేరియస్ కాంపోనెంట్స్. మనము వేరు కాంపోనెంట్స్కి గుర్తించడం కోసం ఇచ్చే నేమ్స్ని ఐడెంటిఫైయర్స్ అంటాము. వైల్ వేరియబుల్స్ రిఫర్ టు ది నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్ దట్ కెన్ హోల్డ్ డిఫరెంట్ డేటా వాల్యూస్. వేరు డేటా వాల్యూస్ స్టోర్ అయి ఉన్న మెమరీ లొకేషన్ని వేరియబుల్ అంటాం అన్నమాట. సో ఇది వేరియబుల్ అండి. సో మనము వేరియబుల్తో పాటుగా మన ప్రోగ్రామ్స్లో కంపల్సరీగా కామెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కామెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు యాడ్ ఏ రిమార్క్ ఆర్ ఏ నోట్ ఇన్ ద సోర్స్ కోడ్. కామెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ బై ఇంటర్ప్రిటర్. They are added with the purpose of making the source code easier for human to understand. They are used primarily to document the meaning and purpose of source code, and it is input and output requirement so that we can remember later how it function and how to use it. For large and complex software, it may require programmers to work in team, and sometimes a program written by one programmer is required to be used or maintained by another programmer. In such situations, documentation in the form of comments are needed to understand the working of the program. In Python, a comment starts with hash. Everything following the hash till the end of the line is treated as a comment, and the interpreter simply ignore it while executing the multiple line comments used symbols are triple quotes, single quote statement. కామెంట్స్ అంటే మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామర్కి సంబంధించింది ఆ లైన్ ఎందుకు రాస్తున్నామో ఆ పర్పస్ ఏంటిది అనేది మనము రిమార్క్లో చూపిస్తాము. ఆ రిమార్క్ని మనం కామెంట్స్ అంటాము. సో ఈ కామెంట్స్ని పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేయదు. మనము కామెంట్స్ ఎలా డిక్లేర్ చేయాలంటే కోడ్ రాస్తున్నప్పుడు సో ఆ పర్టికులర్ వర్డ్కి ముందు ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఈ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వర్డ్కి ముందు యాష్ అనేది యూజ్ చేసాం కదా. సో యాష్ అనగానే ఆటోమేటికల్లీ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇది కామెంట్ కింద రీడ్ చేసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనము ఫ్యూచర్లో మళ్ళీ కోడ్ రీడ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ వేరియబుల్ ఆ పర్టికులర్ లైన్ ఏ పర్పస్ కోసం మనం ఇవ్వడం జరిగిందో ఆ రీడ్ చేసి ఆ పర్టికులర్ కామెంట్ చూసి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనము మన యొక్క ప్రోగ్రాము వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి అంటే వాళ్ళు ఆ కామెంట్స్ చూసి అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా మనము టీం వర్క్తోని పనిచేసినప్పుడు అదర్ టీం మెంబర్ రాసిన కోడ్ మనకు అర్థం కావాలి, ఆ పర్పస్ దేనికోసం రాశారు అని తెలియాలి అంటే కామెంట్ రూపంలో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మనము సింగిల్ లైన్ కామెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సింగిల్ లైన్ కామెంట్ వచ్చేసి యాష్, ఓన్లీ ఈ పర్టికులర్ యాష్ ఇది ఏదో సింగిల్ లైన్ కామెంట్ ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ లైన్కి వర్తిస్తుంది. అదే మల్టిపుల్ కామెంట్ వచ్చేసి ట్రిపుల్ కోడ్స్ ఆర్ సింగిల్ కోడ్స్లలో ఈ 3 కోడ్స్ ఇచ్చి ఈ బిట్వీన్లో బాడీ అంటే మెసేజ్ రాసి మళ్ళీ 3 కోడ్స్ ఎండ్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఈ బిట్వీన్లో ఉండేదంతా కూడా కామెంట్స్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ప్రోగ్రాము ఎందుకు రాశారు, దాని ఉపయోగం ఏంటిది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క కోడ్కు ముందు కామెంట్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమండి.
సో ఫ్యూచర్లో మీరు మీ యొక్క ప్రోగ్రామ్ రీడ్ చేసినా కూడా ఆ కామెంట్ చూసి ఆ పర్పస్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో పైథాన్ treats every value or data item, whether numeric, string or other type, as an object, in the sense that it can be assigned to some variable or can be passed to a function as an argument. Every object in Python is assigned to unique identity which remains the same for the lifetime of that object. This ID is akin to the memory address of the object. The function ID returns the identity of the object. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము పైథాన్లో డిక్లేర్ చేసే ప్రతి వాల్యూ కూడా, సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నేము, పై వాల్యూ, తర్వాత స్ట్రింగ్, ఇవన్నీ మనం డిక్లేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెంబర్ ఈజ్ ఈక్వల్ 30, నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ 40 - 10 అన్నాము. సో ఈ 30కి సంబంధించింది ఏదైతే ఉందో ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఇది ఈ వాల్యూస్ పైథాన్ ట్రీట్ ఎవ్రీ వాల్యూ. సో వాల్యూ అంటే ఈక్వల్కి రైట్ సైడ్ ఇచ్చే డాటా ఏవైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో ఇన్ఫర్మేషన్ని మనము ఆబ్జెక్ట్ అంటాము. ఆబ్జెక్ట్ అనేది న్యూమరిక్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, అదర్ టైప్ కావచ్చు, అంటే టెక్స్ట్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు. సో వీటికి మనము అసైన్ చేసిన తర్వాత వీటికి ఒక ఐడి అనేది డిక్లేర్ చేయడం, అంటే మెమరీ లొకేషన్ అనేది పైథాన్ అనేది అసైన్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైము సేమ్ వాల్యూ ఇంకొక వేరియబుల్కి ఇచ్చినప్పుడు మెమరీ లొకేషన్ మారదు, అదే మెమరీ లొకేషన్లో ఆ డాటా వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ 1 అనే వేరియబుల్లో 30 అనే వాల్యూ స్టోర్ చేశాను. సో స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ నెంబర్ 2లో ఈక్వల్ టు 40 - 10 అన్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ అయినప్పుడు మళ్ళీ 30 అవుతుంది. సో నెంబర్ 2కి సంబంధించి నెంబర్ 1కి సంబంధించిన ఐడి కూడా రెండు ఈక్వల్గా చెక్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 140706192629080. నెంబర్ 1కి సంబంధించిన డాటా వాల్యూ మెమరీ లొకేషను అండ్ నెంబర్ 2కి సంబంధించిన మెమరీ లొకేషన్ రెండు కూడా సేమ్ ఉంటాయి అనమాట. ఎందుకోసం అంటే 30 అనేది ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్లో స్టోర్ అయి ఉంది. సో ఈ మెమరీ లొకేషన్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది, మనకు లైఫ్ టైం అన్నట్టు. ప్రోగ్రామ్ అనేది మనము టర్మినేట్ చేసేంత వరకు అట్లాగే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది నెంబర్కి సంబంధించింది, ఇంకొకటి నేమ్ అండ్ స్ట్రింగ్ సంబంధించింది కూడా ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ నేమ్ వచ్చేసి నెహ్రూ. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు, నెహ్రూ కదా. సో నెహ్రూ అనే పేరు ఇక్కడ రాయడం జరిగింది. ఈ నెహ్రూ అనే నేము ప్రైమ్ మినిస్టర్ అనే వేరియబుల్ స్టోర్ అయింది. సో ఇది నెహ్రూ అనే ఒక ఆబ్జెక్ట్. సో ఇదే ఆబ్జెక్ట్కి ఆల్రెడీ మెమరీ లొకేషన్ అనేది వన్స్ డిక్లేర్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మెమరీ లొకేషన్ అసైన్ చేస్తుంది. సో మళ్ళీ ఇంకోటి ఏమన్నాను, డాటర్ ఆఫ్ ఇందిరా. సో డాటర్ ఆఫ్ ఇందిరా అంటే ఇందిరాగాంధీ యొక్క ఫాదర్ పేరు ఏంటి, నెహ్రూయే కదా. సో మళ్ళీ నెహ్రూ ఇక్కడ ఫాదర్ పేరు వచ్చేసి నెహ్రూ అని డిక్లేర్ చేశాను. సో ఈ రెండింటికి సంబంధించిన మెమరీ లొకేషన్ వెరిఫై చేస్తే సో సేమ్ లో మెమరీ లొకేషన్ అనమాట. ఏంటంటే నెహ్రూ అని ఇప్పుడు ఇక్కడ డాటా వాల్యూ నెహ్రూ అనేది ఈ మెమరీ లొకేషన్లో సేవ్ అయి ఉంది. మళ్ళీ మనం కాల్ చేసినప్పుడు ఆ మెమరీ లొకేషన్ నుండే ఫాదర్ దగ్గరికి రిట్రీవ్ అవుతుంది. సో మనం మళ్ళీ కాల్ ఎలా చేస్తాము, మనం వీటిని ఎలా ఇన్వోక్ చేస్తాము, పర్టికులర్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ మనము ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేయగానే ఆ పర్టికులర్ నేమ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ ఇంకోటి సోనియా హస్బెండ్ రాజీవ్, రాహుల్ ఫాదర్ రాజీవ్, వాడి యొక్క మెమరీ లొకేషన్ కూడా సేమ్. అంటే పైథాన్ ట్రీట్ ఎవ్రీ వాల్యూ ఆర్ డేటా ఐటమ్ వెదర్ న్యూమరిక్, స్ట్రింగ్ ఆర్ అదర్ టైప్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ that it can be assigned to some variables or can be passed to a function as an argument. Every object in Python is assigned to a unique identity which remains the same for the lifetime of that object. This ID is akin to the memory address of the object. The function ID returns the identity of an object. Okay. Every value belongs to a specific data type in Python. Data types identify the type of data value or variable can hold and the operation that can performed on the data. సో ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది నేను ఫర్దర్గా డేటా టైప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఈ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, కామెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, అండ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.